హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమమాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీనిరంతరవిభూషితవామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమో మహాభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భక్త మహాశైలర, కాశీ విశ్వనాథుడి యొక్క సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణములతో, సద్గురువుల యొక్క దివ్య మంగళ ఆశీస్సులతో ఆ విశ్వేశ్వరుడు నన్ను ఒక ఉపకరణం కింద ఉపయోగించుకుని తన యొక్క కాశీకి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆ వృత్తాంతాన్ని వివరించేటటువంటి కాశీఖండం అనే పేరు కలిగినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి ఆ కథని ఆ విశ్వేశ్వరుడే పరికిస్తూ ఉండగా విని సంపూర్ణమైనటువంటి ఆ పరమాత్మ యొక్క కృపకి పాత్రులమవుగాక మనమందరమే అని మొదలు పెట్టుకుందాం ఈ కాశీఖండం అనేటువంటి కథని. ఈ భూప్రపంచానికి వ్యాస భగవానుడు చేసినటువంటి ఉపకారం అంతా ఇంతా కాదు. ఆయన ఎంతో మహోపకారం చేశాడు. ముందుగా అర్థం కాకుండా కలగాపులగంగా ఉన్నటువంటి వేదాలన్నీ కూడా ఋగ్యజు సామ అథర్వణ వేదాలుగా 4 వేదాలుగా విభజించి ఆ తర్వాత పంచమ వేదం అని మనం పిలుచుకునేటటువంటి శ్రీ మహాభారతాన్ని రచించి 18 మహాపురాణములు అనేక ఉపపురాణములు రచించి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. అసలు వ్యాసము అంటే ఏమిటి? వ్యాసము అంటే మనము ఒక వృత్తము గీసామనుకోండి, సంపూర్ణ వృత్తము అంటారు. సంపూర్ణ వృత్తము అంటే అది ఎక్కడ ప్రారంభమయ్యిందో ఎక్కడ అంతమయ్యిందో ఆది అంతము తెలియనటువంటి ఒక పరిపూర్ణ వృత్తమునకు సంబంధించినటువంటి ఒక సరళ రేఖను గీస్తే దాన్ని వ్యాసము అంటారు. అందువలన వ్యాసము ఆది అంతములు తెలియనటువంటి పరిపూర్ణ వృత్తమునకు ఒక కొలమానంగా ఉపయోగపడుతుంది. అలా ఆ పరిపూర్ణ వృత్త వ్యాసము తెలిసినటువంటి మహనీయుడు కాబట్టి బహుశా ఆయన వ్యాసుడు. వేద విభజన చేసిన తర్వాత ఆయన వేదవ్యాసుడు అయ్యాడు. ఆయన మనకు అందించినటువంటి మిగతా 18 పురాణములు ఏవి అంటే గబుక్కున మనకి గుర్తుకు రాకపోవచ్చు ఆ 18 పురాణములు. కాబట్టి మనం సులభంగా ఆ 18 పురాణాలు గుర్తుంచుకోవడానికి పెద్దలు ఒక శ్లోకం చెప్పారు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ లేదా పురాణాన్ని ప్రచక్షత అని ఒక శ్లోక రూపంలో చెప్తారు. అంటే మద్వయం మకారంతో 2 పురాణాలు, అవి మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. అలాగే భద్వయం భా అనేటటువంటి అక్షరంతో 2 పురాణాలు, అవి భాగవత పురాణము, భవిష్యత్ పురాణము.
బ్రత్రయం, బ్రా అనేటటువంటి అక్షరంతో 3 పురాణములు, బ్రహ్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణము, అలాగే బ్రహ్మాండ పురాణము అనేటటువంటి 3 పురాణములు రచించారు. చతుష్టయం, వా అనే అక్షరంతో 4 పురాణములు, వాయు పురాణము, వరాహ పురాణము, వామన పురాణము, విష్ణు పురాణము రచించారు. ఇంకా అనాపలింగ కూస్కాని అనేటటువంటి అక్షరాలతో మనం చూసినట్లయితే అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము, ఇలాగ 18 పురాణములు రచిస్తే సుమారుగా 4,24,700 శ్లోకాలు ఈ 18 పురాణాలకి ఉంటాయి. అందులో ఒక్క స్కాంద పురాణానికే ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ మిగతా 17 పురాణాలు 3 లక్షల పైచిలుకు శ్లోకాలతో రచిస్తే దాదాపుగా 1,00,000 శ్లోకములు స్కాంద పురాణమునికే. ఒక అంక చెప్పాలంటే సుమారుగా 81,000 శ్లోకములు స్కాంద పురాణమునికే ఉన్నాయి ఆయన రచించిన వాటిల్లో. అంతటి మహత్తరమైనటువంటి పురాణం స్కాంద పురాణం, ఉన్న పురాణాలు 18లోను. స్కాంద పురాణం అనేకానేక కథలకి సంబంధించినటువంటి సమాధానాలు స్కాంద పురాణంలో లభిస్తాయి. ఆ స్కాంద పురాణంలో మళ్ళీ కొన్ని ఖండములు, ముఖ్యమైనటువంటి ఖండములు కాశీఖండము, కేదారఖండము, రేవాఖండము, వైష్ణవ ఖండము, ఉత్కళ ఖండము, కుమారికా ఖండము, బ్రహ్మఖండము, బ్రహ్మోత్తర ఖండము, అవంతికా ఖండము, ఇటువంటి ఖండములు మళ్ళీ ఉంటాయి. అందులో కాశీఖండము అని అనగానే కాశీకి సంబంధించినటువంటి కథ. కేదారఖండము అంటే కేదారేశ్వరుడికి సంబంధించినటువంటి ఖండము. అలాగే రేవాఖండంలో మనకి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం వస్తుంది. తిరుమలకి సంబంధించినటువంటి విశేషాలను వర్ణించేటటువంటి ఖండము వైష్ణవ ఖండము. అలాగే జగన్నాథపురి అంటాం మనం, పూరి జగన్నాథ స్వామి గురించి ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి వివరాలు ఉండేటటువంటిది ఉత్కళ ఖండము. అలాగే మనం అరుణాచలేశ్వరుడికి సంబంధించినటువంటి ఆ అరుణాచలానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని చెప్పేటటువంటిది కుమారికా ఖండము. అలాగే బ్రహ్మఖండము, బ్రహ్మోత్తర ఖండము, అవంతికా ఖండము. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ పురాణంలో ఉండేటటువంటి ఈ ఖండం కాశీఖండం. ఇది సుమారుగా 100 అధ్యాయములు, 12,000 శ్లోకాలతో విరాజిల్లుతున్నటువంటి ఖండం. అసలు ఈ వేదాలు, పురాణాలు, కావ్యాలు చదివితే లేకపోతే ఎవరన్నా చెప్తూ వింటే ఏమవుతుందంటే మనకి దానివల్ల జ్ఞానప్రాప్తి కలుగుతుంది. మరి జ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుంది. అజ్ఞానము అంటే ఏమిటి అంటే, అజ్ఞానం మనలో ఉన్నంతసేపు మనం నేను వేరు, పరమాత్మ వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అనేటటువంటి తత్వం మనలో ఉండిపోతుంది. ఆ అజ్ఞానం ఒక్కసారి తొలగిపోతే అహం బ్రహ్మాస్మి, తత్వమసి ఇటువంటి పదాలకి మనకి అర్థం తెలుస్తుంది. అవి ఏమిటో బోధపడతాయి. ఎందుకంటే కేవలము జ్ఞానం ప్రాప్తించిన తర్వాత మాత్రమే నేను వేరు, పరమాత్మ వేరు కాదు, దేహో దేవాలయ ప్రాప్త అని చెప్పేసి అంటారే. అందువల్ల అటువంటి జ్ఞానం వల్ల మాత్రమే జీవుని భ్రాంతి యొక్క తొలగి మోక్షానుభవం కలుగుతుంది. ఈ జీవాత్మ పరమాత్మ వేరు కాదు అనేటటువంటి భావన మనలో కలుగుతుంది. అందువల్ల ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ స్కాంద పురాణము కాశీక్షేత్ర మహత్యాన్ని వర్ణించినటువంటి పురాణములలో అనేక పురాణాలు వర్ణించాయి కాశీ గురించి. కానీ వాటన్నింటిలోని కూడా అత్యంత ముఖ్యమైనటువంటిది, అత్యంత ప్రధానమైనటువంటిది. అందుకే దీని పేరే కాశీఖండము అని వచ్చింది. అసలు నిజానికి ఎవరైనా సరే కాశీ వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఆ క్షేత్ర దర్శనానికి ముందుగా ఈ కాశీఖండం ఒక్కసారి విన్న తర్వాత లేదా ఒక్కసారి చదువుకున్న తర్వాత ఆ కాశీ విశ్వేశ్వరుడి యొక్క దర్శనానికి వెళితే ఆ కాశీ క్షేత్రం యొక్క ఆ యాత్ర, దాని పరమార్థం ఇంకా మహత్తరంగా ఉంటుంది. లేకపోతే ఏదో కాశీ వెళ్ళాం వచ్చాం,
కాశీపుట్టం చూడరబాబు చూడరబాబు అనే ఒక పాట ఉండేది పూర్వం, అలాగే ఉంటుంది. అసలు కాశీ అంటే ఏమిటి అని అడిగారట. కాశీ అంటే ఏమిటి చెప్పారంటే, కాశీఖండం ప్రారంభంలో ఏమి చెప్పారో మనం రేపటి రోజున ఈ ఉపోద్ఘాతాన్ని ఇంకా కొనసాగించుకుంటూ కాశీఖండాన్ని మనం వినేటటువంటి శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశీలారా. రేపటి కార్యక్రమం ప్రారంభించుకునేంతవరకు ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి.